భద్రుడి గొప్ప హృదయం. ఒక దట్టమైన మరియు అందమైన అడవిలో భద్రుడు అనే ఒక ఏనుగు ఉండేది. భద్రుడు చాలా మంచివాడు, కానీ అతను తన గురించి తాను ఎప్పుడూ తక్కువగా ఆలోచించుకునేవాడు. అదే అడవిలో తనతో పాటు నివసించే ఇతర జంతువులు చాలా చురుగ్గా గెంతడం, పరిగెత్తడం చూసి తనలో తాను చాలా కుమిలిపోయేవాడు. అన్నీ ఇంత చురుగ్గా ఉన్నా నేను మాత్రం చాలా భారీ శరీరంతో చాలా నెమ్మదిగా ఉంటున్నానని తనలో తాను బాధపడేవాడు. నేను ఎందుకు ఇంత పెద్దగా ఉన్నాను? ఒక కుందేలులా వేగంగా దూకలేకున్నాను, ఒక జింకల అందంగా పరిగెత్తలేకున్నాను అని తనలో తాను అనుకుంటూ అడవిలోనే ఉన్న ఒక ఏరు పక్కన కూర్చున్నాడు. తన భారీ పాదాల వల్ల తను నడిచేటప్పుడు ఎక్కువగా చప్పుడు వస్తుందని తాను చాలా జాగ్రత్తగా నెమ్మదిగా నడిచేవాడు. భద్రుడికి చిట్టి అనే ఒక చిన్న పిట్ట స్నేహితురాలుగా ఉండేది. చిట్టి ఎప్పుడు భద్రుడి వీపు మీదే కూర్చొని అడవిలో అందాలను చూసేది. భద్రుడు బాధపడడం చూసి చిట్టి ఇలా అంటుంది: భద్రా, భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన శక్తిని ఇస్తాడు. అలాగే నీ సమయం వచ్చినప్పుడు నీలోని శక్తిని, గొప్పతనాన్ని నీకే తెలిసేలాగా చేస్తాడు. అంతేగాని అతిగా ఆలోచించి బాధపడుకు అని చిట్టి భద్రుడికి ధైర్యం చెప్తుంది. అలా ఒకరోజు అనుకోకుండా అడవిలో భయంకరమైన తుఫాను వస్తుంది. ఆ తుఫాను తీవ్రతకి గాలి చాలా వేగంగా వీచి పెద్ద పెద్ద చెట్లు విరిగిపోవడం, కుండపోత వర్షం వలన సెలయేర్లు నిండి లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం జరుగుతుంది. దాని వలన అడవిలోనే నివసించే జంతువులన్నీ సురక్షితమైన ప్రాంతాలకు పారిపోసాగాయి. మరుసటి రోజు ఉదయం తుఫాను తీవ్రత తగ్గి వర్షం ఆగిపోతుంది. కానీ ఈ జంతువులన్నీ నివసిస్తున్న ప్రదేశానికి అందుబాటులో ఉన్న ఒక పెద్ద కాలువకి అడ్డుగా ఒక పెద్ద చెట్టు విరిగి నీటి ప్రవాహాన్ని నిలిపివేస్తుంది. నీరు నిలిచిపోవడంతో క్రింది భాగంలో నివసించే జంతువులకు త్రాగడానికి నీరు పోకపోవడం కష్టంగా మారింది. అక్కడ నివసించే జంతువులు దిగ్భ్రాంతితో, మా పిల్లలకు, సహచరులకు చాలా దాహంగా ఉంది, ఇప్పుడు మేం ఏం చేయాలి అని హరిణి అనే ఒక జింక మరియు ఇతర జంతువులు అయోమయంలో దేవుణ్ణి ప్రార్థిస్తూ, కొన్ని జంతువులు సమూహంగా కలిసి ఆ చెట్టును జరిపేందుకు చాలా ప్రయత్నిస్తూ ఉంటాయి, కానీ వాటి వల్ల కాదు. అది గమనిస్తూ ఉన్న భద్రుడు అక్కడికి వచ్చి, నేను మీకు సహాయం చేయగలనా? నేను ప్రయత్నిస్తాను అని అనుమానంగా నెమ్మదిగా అంటాడు. అది విని ఇతర జంతువులన్నీ భద్రుడి వైపు అలా ఆశ్చర్యంగా చూస్తాయి. హరిణి భద్రుడి వైపు అలా దీనంగా చూస్తూ, నువ్వైనా ఇది చేస్తే బాగుండు అని మనసులో అనుకుని తలదించుకొని పక్కకు వెళ్ళిపోతుంది. ఎవ్వరి దగ్గర నుంచి సమాధానం రాకపోవడంతో భద్రుడే ధైర్యం చేసి ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి కాలువలోకి దిగి తన తొండంతో ఆ చెట్టును పట్టుకొని తన నుదిటిని బలంగా ఆ చెట్టుకు మోటించి నెట్టేందుకు ప్రయత్నిస్తాడు. కొంచెం ఆ చెట్టు కదిలినట్టు అనిపించినా కానీ భారీ వృక్షం కావడంతో చాలా కష్టంగా అనిపించింది. కానీ భద్రుడు ఆ కష్టాన్ని పక్కన పెట్టి దానివల్ల తన సహచరులు పడుతున్న ఇబ్బందిని తలుచుకొని భావోద్వేగం చెంది తన భావాన్ని, శక్తిని అంతా కూడబెట్టుకొని బలంగా గట్టిగా గీకరిస్తూ ఆ చెట్టుని కదిపి పక్కకు నెట్టివేస్తాడు. ఒక్కసారిగా ఆ కాలువలో నిలిచిపోయిన నీరు ఉధృతంగా ప్రవహించడం మొదలవుతుంది. అది చూస్తూ ఉన్న ఇతర జంతువులన్నీ భద్రుడు చేసిన ఈ పనిని వాటి వాటి భావాలతో భావోద్వేగం చెంది చాలా సంతోషంతో గొప్పగా పొగుడుతాయి. ఇది చూస్తూ ఉన్న ఆ చిట్టి పిట్ట ఆనందంతో భద్రుడి చుట్టూ తిరుగుతూ కిలకిల రావాలు చేసింది. భద్రుడికి ఇప్పుడు అర్థమైంది, తన ఆలోచన విధానం సరిగా లేదు అని, తన భారీ శరీరం తనకు శాపం కాదు అని, తన బలంతో ఇతరుల ప్రాణాలను కాపాడినందుకు తాను ఎంతో గర్వపడ్డాడు. తన శక్తిని తాను తెలుసుకున్నాడు. అప్పటి నుండి భద్రుడు తాను నివసిస్తున్న ఆ అటవీ ప్రాంతానికి నిజమైన రక్షకుడుగా మారిపోయాడు. విన్నారుగా ఫ్రెండ్స్, తన శక్తి తాను గుర్తించలేనివాడు ఎప్పటికీ బలహీనుడే. ఎప్పుడైతే తనలోని శక్తిని, బలాన్ని తాను
ఏం చేయగలడో దాన్ని గుర్తించి సరైన సమయంలో మరియు సందర్భంలో ఉపయోగిస్తే అది తప్పక జరుగుతుంది. అప్పుడే తాను నిజమైన నాయకుడు లేదా సరియైన వ్యక్తిగా మారి ఇతరులకు కూడా తోడవ్వగలడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.